వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సికి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ ఎండోమెంట్ ఆఫీసర్. త్వరలో ఇది రావడానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకనే మనం ఈఓకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని కింద నంబర్స్కి ప్రొవైడ్ చేసాము. అక్కడ నుంచి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే కొంచెం మనకి సఫిషియెంట్ టైం ఉంది. ఇది ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ని ఒక స్మార్ట్ వేలో ఎలా చదవాలి, అందుకని దీనికి నేను స్మార్ట్ స్టడీ ప్లాన్ అని పెట్టడం జరిగింది. అంటే మనం ముందుగానే మేల్కొంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయ్యి తీసుకొని టైం కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ టైంను ఉపయోగించుకునే దానికన్నా ఇప్పుడు చక్కగా టైం ఉంది. జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఈ టైంని మీరు ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్కి పర్ఫెక్ట్గా చదవాలనుకుంటున్నారో అటు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఈజీగా చదువుకోవచ్చండి. మన ఎస్విఆర్ అకాడమీలో ఉన్న గ్రూప్ 2 వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా అదే. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 వాళ్ళు కానీ వాళ్ళకి జిఎస్ ఆల్రెడీ ఎట్లాగో చదువుకుంటూ ఉంటున్నారు, దాదాపుగా అదే ఉంది సిలబస్లో. అండ్ ఎక్స్ట్రా పేపర్ 2 ఒకటి చదువుకుంటే సరిపోతుంది. అలానే సైమల్టేనియస్గా కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇది అందుకోసమని నేను ఒక స్మార్ట్ స్టడీ ప్లాన్ని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. చాలా డీటెయిల్డ్గా డెప్త్గా మాట్లాడదాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు పూర్తిగా నా యొక్క వ్యూ ఏంటి, ఈ వ్యూ నేను దేన్ని ఆధారంగా చేసుకొని ఇచ్చానంటే దీని మీద నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద నాకున్న పూర్తి అవగాహన కానీ నేను ఈ వీడియో చేయడానికి గల కారణం. అయితే ఇన్స్టిట్యూట్ యొక్క ఎక్స్పీరియన్స్తో పాటుగా నా పర్సనల్ ఎక్స్పీరియన్సు అండ్ స్టూడెంట్స్ చూసిన దాన్ని బట్టి నేను మీకు ఈ స్టడీ ప్లాన్ని ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి సిలబస్లో 2 పేపర్స్ ఉన్నాయండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. అయితే స్క్రీనింగ్ టెస్ట్ అని మనకి 2 లేయర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఈఓ ఎగ్జామ్ అనేది ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది, రెండోది మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసి పేపర్ 1 ఏమో అంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఏమో 50 మార్కులు ఉంటే పేపర్ 2 దట్ ఈజ్ ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 100 మార్క్స్కి ఉంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 150 మార్క్స్కి ఉంటే పేపర్ 2 కూడా అదే రేంజ్లో 150 మార్క్స్కి ఉంది. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ పేపర్ని వదిలేయటానికి లేదు. స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వటానికైనా మెయిన్స్కైనా కానీ ఏ పేపర్ని వదిలేసినా మీరు లూజ్ అవుతారు. అంటే పేపర్ 1 చదవాల్సిందే, అలా అని పేపర్ 2 చదవాల్సిందే. పేపర్ 2 ఒక్కటి చదివితే క్వాలిఫై అవుతాం, పేపర్ 1 అనేది అవసరం లేదు అనేది అది అబద్ధం. పేపర్ 1 కూడా అత్యవసరం పేపర్ 2తో పాటుగా. అయితే మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిని వినియోగించుకొని ఎలా చదువుకోవాలి అంటే పేపర్ 2 ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ప్రిలిమ్స్లో 100, మెయిన్స్లో 150 మార్కులకు వస్తుంది. అందుకనే రెండింటితో పోలిస్తే ఎక్కువ వెయిటేజ్ దీనికి ఉంది కాబట్టి ముందు ఏం చేస్తామంటే అండి దీన్ని పట్టుకొని మీరు 1 మంత్ 1.5 మంత్ పర్ఫెక్ట్గా కనుక చదివినట్లయితే దీన్ని ఒక్కదాన్నే చదవండి, వేరేది అవసరం లేదు. ఇప్పుడు ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టాన్ని ఫోకస్ చేసి కంటిన్యూగా అయిపోయిన దాకా చదువుతారు. ఎందుకు ఒకసారి దీని గురించి మాట్లాడతాను నేను. ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఎందుకు ఇచ్చారు అంటే ఎండోమెంట్ ఆఫీసర్లో అంటే టెంపుల్ వ్యవస్థని వీళ్ళు చూస్తూ ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు, రెగ్యులేటర్ చేస్తూ ఉంటారు. అంటే దేవాలయం మీద వీళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి. దేవాలయం మీద అవగాహన ఉండాలంటే దేవాలయంలో 2 రకాలు ఉంటాయండి. దీంట్లో ఏముంటాయండి, టెంపుల్స్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి స్పిరిచువాలిటీ, టెంపుల్లో ఏముంటుంది స్పిరిచువాలిటీ ఒకటి. రెండోది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్. ఆలయ వ్యవస్థని ప్రొటెక్ట్ చేయాలి, రక్షించాలంటే ఆ ఆలయం యొక్క ధర్మాలు, ఆ ఆలయం యొక్క విశిష్టత, ఆ ఆలయం యొక్క పరిస్థితులన్నీ తెలిసి ఉండాలి. అందుకని అతనికి స్పిరిచువాలిటీ నేర్పారు, దేనివల్ల హిందూ ఫిలాసఫీ నేర్పారు. అందుకని ఈ సబ్జెక్ట్ పెట్టారండి. అసలు చాలామంది మనకి ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇచ్చారో కూడా తెలియకోకుండా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు క్వాలిఫై అవ్వటానికి. ఇది అసలు తెలుసుకోవాలి. ఈవోగా నీకు ఎందుకు ఇచ్చారు ఈ సిస్టమ్,
స్పిరిచువాలిటీ గురించి, దేవాలయం యొక్క ఆ దేవీ దేవతల యొక్క విశిష్టత ఏంటి. సపోజ్ విష్ణువు టెంపుల్ అనుకోండి, విష్ణువు గురించి తెలిసి ఉండాలి. శైవంకి సంబంధించిన శివుడు టెంపుల్ అనుకోండి, దాని గురించి తెలిసి ఉండాలి. శాక్తేయం అనుకోండి, దాని గురించి తెలిసి ఉండాలి. వాటి ప్రకారం, ఆగమాల ప్రకారం ఆ టెంపుల్ వ్యవస్థ నిర్మించబడి ఉంటుంది. శివుని టెంపుల్ ఒక రకంగా కొన్ని ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్మించబడితే, విష్ణువుకు సంబంధించిన టెంపుల్స్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, నరసింహస్వామి టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా ఆ వాటికి అంటే వైష్ణవ ఆగమ ధర్మాల ప్రకారం నిర్మించబడుతుంది. అందుకు శాక్తేయం అంటే శక్తిని పూజించే వాళ్ళు, పార్వతి అంశలు ఇలా పూజించే వాళ్ళందరికి కూడా దేవాలయ ఆగమ శాస్త్రాలు వేరుగా ఉంటాయి. అంటే ఆ దేవాలయంలో నీ ఈవుగా పనిచేస్తూ ఉంటే ఆ దేవుడి మీద పూర్తి భక్తి శ్రద్ధలు నీకు ఉండాలి. ఆ దేవుడి మీద భక్తి శ్రద్ధలు ఉండటంతో పాటుగా నువ్వు హిందూయిజం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. హిందూ ఫిలాసఫీ అనేది ఓల్డెస్ట్ ఫిలాసఫీ. హిందూ ఫిలాసఫీ అనేది డైవర్సిఫైడ్ ఫిలాసఫీ. హిందూ ఫిలాసఫీ మెచ్యూర్డ్ ఫిలాసఫీ కంపేర్డ్ టు ఆల్ అదర్ వెస్ట్రన్ ఫిలాసఫీస్. అందుకని హిందూ ఫిలాసఫీ అనే టాపిక్ని చేర్చారండి. ఇది మీరు ఒక్కసారి చదివితే మీ లైఫే మారిపోతుంది, జాబ్ రావటమేమో కానీ. ఎనీవే, దాన్ని పక్కన పెడదాం. రెండోది టెంపుల్ సిస్టమ్. ఎస్, ఆలయం యొక్క అడ్మినిస్ట్రేషన్. ఎందుకు? ఈవో చేసే ముఖ్యమైన కార్యక్రమం కదా అది. అందుకని సిలబస్లో మనకి ఏమి ఇచ్చారండి? ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి, ఎండోమెంట్ ఆఫీసర్ ఏం చేయాలి, అసలు తన యొక్క విధులేంటి, టెంపుల్ సిస్టాన్ని ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అందుకనే సో ఆ యాక్ట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఎండోమెంట్ యాక్ట్ ఉంది కదా, ఎండోమెంట్ యాక్ట్ను ప్రొవైడ్ చేయడానికి ఎండోమెంట్ యాక్ట్ని దేవాలయ పరిరక్షణ కోసం ఎలా ఉపయోగించాలి అనేది ఈఓకి పూర్తిగా తెలిసి ఉండాలి. అందుకు టెంపుల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది. ఇదండి మీకు ఇవ్వటానికి గల కారణం. దీంట్లో లోపల సిలబస్ని మనం అనేక సార్లు చర్చించాము. సిలబస్ వీడియో చర్చించింది కూడా ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే అండి. అందుకని ఈ టెంపుల్ సిస్టమ్ అండ్ హిందూ ఫిలాసఫీ ఉందే, 1 month కేటాయించండి. మినిమం 1 month. మీరు చదివినంత కాలం చదవండి, పర్లేదు. ఎస్విఆర్ అకాడమీలో చాలా డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్గా, తక్కువ వీడియోస్లోనే ఎక్కువ కంటెంట్ వచ్చే విధంగా మ్యాప్గా, అంటే సపోజ్ రామాయణం ఉందనుకోండి, రామాయణానికి ఒక చార్ట్ ఇచ్చాను నేను. మహాభారతం ఉందనుకోండి, భాగవతం ఉందనుకోండి, ఒక చార్ట్ ఇచ్చాను నేను. అంటే నేను దాని యొక్క తత్వాన్ని అనుభవించి చెప్పాను అనమాట. ఆదిశంకరాచార్య అద్వైత ఫిలాసఫీ ఉంది. అసలు అద్వైతం అంటే ఏంటి, ఆదిశంకరాచార్య ప్రపోజ్ చేసిన సిద్ధాంతం, పరిస్థితులు ఏంటి, అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, సో ఆగమ శాస్త్రాలు ఏంటి, సో మొత్తం చాలా డెప్త్గా నేను దీని గురించి ప్రొవైడ్ చేయటం జరిగిందనమాట. సో ఎస్విఆర్ అకాడమీలో మీరు కోర్స్ తీసుకున్నాక ఆ వీడియోస్ చూస్తూ వెళ్ళిపోవటమే. సో చాలా డీటెయిల్డ్గా మీకు డెప్త్గా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి. తీసుకుంటే ఇక్కడ 1 month కేటాయించి కంటిన్యూగా దీన్నే చదువుతూ కనుక మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. వీడియో క్లాసులు నేను చెప్పాను, వీడియో కిందే, ప్రతి వీడియో కింద కూడా ఆ వీడియోలో ఏం చెప్పానో అదే నేను ప్రొవైడ్ చేశాను. కానీ మీరు సొంతగా మళ్ళీ అదే దాన్ని కనుక రాసుకున్నారనుకోండి, మంచి సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి. టైం లేదనుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని టిక్ చేసుకొని వెళ్ళిపోయామని చెప్పేవాడిని. కానీ చక్కగా టైం ఉంది కాబట్టి ఆ వీడియో క్లాసెస్ చూసి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మీకు 1 to 1.5 monthలో ఈ వీడియోస్ అన్నీ అయిపోతాయి. చాలా మీకు నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. దాంతో పేపర్ 2 అనేది మీకు ప్రిలిమినరీలో 100 మార్కులు, మెయిన్స్లో 150 మార్క్స్. ప్రిలిమ్స్లో జిఎస్తో పోలిస్తే, పేపర్ 1తో పోలిస్తే ఒక 50 మార్కులు ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే పేపర్ 2 ఒక్కటి చదివితే చాలు, పేపర్ 1 నేను చదవలేను అని వదిలేయొద్దండి. అలా కుదరదు. ఎందుకంటే అండి, పేపర్ 2 హార్డ్గా ఇచ్చారనుకోండి, అప్పుడు పేపర్ 1 పరిస్థితి ఏంటి? చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. పేపర్ 2లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, పేపర్ 1లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, అప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. అంతేకాని మీరు ఓన్గా డెసిషన్స్ తీసుకొని పేపర్ 2 ఓన్లీ చదివితే సరిపోతుంది అని అనుకోవద్దండి ఎప్పుడు కూడా. సో పేపర్ 2ని చాలా డీటెయిల్డ్గా చదవాలి, ఇన్డెప్త్గా చదవాలి, స్మార్ట్గా చదవాలి. ఇంకొకటి పేపర్ 2లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే అండి, కాంప్లెక్స్ నేమ్స్ ఉంటాయి. రామాయణంలో ప్రతి క్యారెక్టర్ కూడా నేమ్స్ తారసపడతా ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో వచ్చే నేమ్స్ని మీరు కనుక ఓన్గా హ్యాండ్ రైటింగ్తో రాసుకోకపోతే
చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, మర్చిపోతారు. కాంప్లెక్సిటీ ఎక్కువైపోయి మెర్జ్ అయిపోద్ది మీకే. ఎట్లా తెలుసా, పోయినసారి మన స్టూడెంట్స్ ఏం చేశారంటే, నేను అప్పటికి చెప్పాను, రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ని తీసిపోయి మహాభారతంలో కలపటం, మహాభారతంలో ఉన్న వాటిని తీసిపోయి భాగవతంలో కలపటం, ఇలా అయిపోయింది. ఎందుకు? రివిజన్ లేకపోవటం. రెండోది టైం ఉంది కాబట్టి చక్కగా ఇప్పుడు మీరేం చేయాలి, వీడియో స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం 100% మేము, ఉంటుంది, ఇప్పుడు ఆల్రెడీ ఉంది. కానీ రన్నింగ్ నోట్స్ రాసుకోగలిగితే ఆ నేమ్స్ మీకు కొట్టిన పిండి అవుతుంది అన్నమాట. అలా చూసుకోండి. అందుకని నేమ్స్ కన్ఫ్యూజ్ అయిపోతారండి, చాలా నేమ్స్ అడుగుతారు. సో అందుకని పోయినసారి చూడండి పేపర్లో దేవర్షి ఎవరనంటే నారద మునీంద్రుని దేవర్షి అంటారు. అలా కాకుండా మిగతా అన్నిటిని టిక్ చేశారు ఆయన కాకుండా. ఎందుకు? కన్ఫ్యూజన్ అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ ఎలిమినేట్ కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, అందుకని నేనేం చేశానో తెలుసా, స్మార్ట్గానే ఇచ్చాను వీడియో క్లాసెస్లో కూడా. రామాయణం ఉంది, దానికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఒక దగ్గర ఇచ్చాను నేను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇది మనకి రీజనింగ్లోనూ దేంట్లో ఉంటుంది చూసారా, బ్లడ్ రిలేషన్స్లో అట్ట చార్టులు చేశాను నేను. అట్లా చేసుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకు? రాముడు తండ్రి ఎవరు, రాముడు కొడుకు ఎవరు, రాముడు కొడుకు ఎవరు, అసలు అది పురాణం కదా. ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు వీళ్ళు బంధువులు ఎవరు, వీళ్ళ అక్కలు ఎవరు, చెల్లి ఎవరు, ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంటుంది. వాళ్ళకి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, అవన్నీ కూడా బ్లడ్ రిలేషన్స్లో కనుక మనం రాసుకున్నామే, ఇంటూ మార్క్ కొట్టడం, రైట్ మార్క్ కొట్టడం, లెఫ్ట్ సైడ్కి యారో ఉపయోగించడం, రైట్ సైడ్ యారో ఉపయోగించడం, డౌన్ యారో ఉపయోగించడం, అట్లా చేసి కనుక మీరు రాసుకోగలిగితే ఈ నేమ్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే పోయినసారి నేమ్స్ మీదే ఎక్కువగా ప్రశ్నలు అడిగారు కాబట్టి. అది నేను పేపర్ 2 గురించి కూలంకుషంగా మొత్తం చర్చించానండి. ఒక్కొక్క సిలబస్లో ఉన్న ఒక్కొక్క వార్డు తీసుకొని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ మన SVR అకాడమీలో ఆ వీడియో ఉంది, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఒకసారి వెళ్ళి చూడండి, సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆ వీడియో చూస్తేనే మీ 50% ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఓకే అండి, పేపర్ 2 గురించి నేను పక్కన పెడతాను. ఇప్పుడు పేపర్ 1 గురించి ఉన్నటువంటి ముఖ్యమైన అంశం, ఇది ప్రిలిమినరీలో 50 మార్క్స్, మెయిన్స్లో 150 మార్క్స్. అంటే సపోజ్ అందరూ అనుకున్నట్టు, మీరు అనుకున్నట్టు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అమ్మో GS కష్టమేమో, పేపర్ 2 చాలా ఈజీ ఏమో, పేపర్ 2 ఒక్కటి చదివేసి నేను ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోతా అనుకుంటాడు. సరే, మీరు అనుకున్నట్టే అనుకుందాం, క్వాలిఫై అయిపోయాడు అనుకుందాం. మరి పేపర్ 2లో ఏం చేస్తావు, మెయిన్స్లో ఏం చేస్తావు? 150 మార్కులుగా. పేపర్ 2 కూడా 150 కదా, ఈక్వల్గా ఉందిగా. అక్కడైనా కానీ నువ్వు ఫేస్ చేయాలిగా పోయి మళ్ళీ. ఓకే, ఇది అసలు నేను పూర్తిగా తప్పంటున్నా, మీరు అన్నదాన్ని సపోర్ట్ చేసి మళ్ళీ మీకు చెప్పా. అసలు పేపర్ 1 చదవకోకుండా ఇంపాసిబుల్. ఎందుకంటే కొన్ని కేసెస్ చూద్దాం. ఒక కేసు 1 చూడండి, ఏంటో తెలుసా, పేపర్ 2 భయంకరమైన హార్డ్గా వచ్చింది, పేపర్ 1 చాలా ఈజీగా వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? అయిపోయింది నీ పని. పేపర్ 1 చదువుకున్నోడికి ఎక్కువ మార్కులు వస్తాయి, పేపర్ 2 నువ్వు ఎంత చదివినా కానీ అవుట్. కేస్ 2లో పేపర్ 2 ఈజీగా వచ్చింది, ఇక్కడ కూడా ఇబ్బంది అండి. ఎందుకు తెలుసా, పేపర్ 2 ఈజీగా వచ్చింది కాబట్టి అందరూ పెడతారు. హార్డ్గా పేపర్ 1 వచ్చింది, చదివినోడే పెడతారు. 2 కేసుల్లో కూడా పేపర్ 1 కూడా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకేనండి. సో అందుకనే, కాకపోతే ఏం చేయాలి, ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మొదట కంప్లీట్ చేసుకుంటాం, రెండో దానికి వస్తాం, చదవకోకుండా వదిలేయం మనం. పేపర్ 1ని కంప్లీట్గా నేను ఇచ్చింది చదివితే చాలు, అంతేగాని మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. పేపర్ 2 మీ ఇష్టం వచ్చినట్టు రీసెర్చ్ చేసుకోండి, ఏం కాదు. నేను ఇచ్చింది చదువుకోండి, మీకు అవసరమైతే ఇంకా చదువుకోండి, కానీ నేను ఇచ్చింది సరిపోతుంది. పేపర్ 1 మీరు ఏ రీసెర్చ్ చేయొద్దు, ఇచ్చిన వీడియోస్ని కంప్లీట్గా చూడండి. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ 360 డిగ్రీస్ అనాలిసిస్తో కనుక కరెంట్ అఫైర్స్ ఈ రోజు చూస్తే దీంట్లో సగం మార్కులు వస్తాయి, మీకు 25 మార్క్స్ వస్తాయండి మినిమం. నా కరెంట్ అఫైర్స్ ఒక్కటి మీరు ప్రతి మంత్ కనుక ఫాలో అయిపోతే. సో పేపర్ 1ని నెగ్లెక్ట్ చేయకోకుండా ప్రిపేర్ అవ్వాలి. పేపర్ 2 అయిన తర్వాత మీరు పేపర్ 1ని ప్రిపేర్ అవుతారు. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. మీరు అందరూ చాలా ఈజీగా కావాలంటున్నారు కాబట్టి పేపర్ 2 మీరు ఒక 4 గంటలు కేటాయించారు రోజు, 1 మంత్లో అయిపోయింది అనుకుందాం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు 45 డేస్ పట్టినా ఇబ్బంది లేదు, నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి రోజుకు ఒక 4 గంటలు 3 గంటలు మీరు చదువుకోండి. 4 గంటలని నేను చెప్తున్నాను ఇక్కడ. 4 గంటలు పేపర్ 2 చదివారండి, ఓకే, 1 మంత్లో అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేస్తారు, పేపర్ 2 రివిజన్ పెట్టుకోండి 1 అవర్, మిగతా 3 గంటలు GS చదువుకుంటారు. అంటే ఎవ్రీడే 4 అవర్స్ కేటాయిస్తున్నారు మీరు. ఫస్ట్ 4 అవర్స్ కంప్లీట్గా పేపర్ 2 చదివేస్తారు అయిపోయిన దాకా. తర్వాత
4 అవర్స్లో ఆ 1 మంత్ అయిపోయింది కదా, నెక్స్ట్ డే నుంచి జిఎస్ మొదలుపెట్టి 3 గంటలు జిఎస్ చదివి 1 గంట మళ్ళీ రివిజన్కి ఉపయోగిస్తారు. ఎందుకు రివిజన్ అంటున్నానంటే అండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టాన్ని ఎంత రివిజన్ చేస్తే మీరు అంత షార్ప్ అవుతారు. ఎందుకంటే నేమ్స్, క్యారెక్టర్స్, ఆ ప్లేసెస్ చాలా ఉంటాయి. ఎండోమెంట్ యాక్ట్, సెక్షన్స్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా రివిజన్ చేస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. పెద్ద పెద్ద అవధానులే మర్చిపోతూ ఉంటారు. అందుకనే మీరు దీనికి ఎగ్జామ్ అయిపోయే వరకు రివిజన్ కంటిన్యూ చేయాలి, ప్రతి 1 అవర్ 2 అవర్స్ రోజు కేటాయించి. సో అట్లా జిఎస్కి సమయం కేటాయించి మళ్ళీ రివిజన్ కోసం కేటాయిస్తూ ఉండండి. అయిపోయింది జిఎస్ కూడా, రివిజన్ జిఎస్ కూడా, జిఎస్ 2 గంటల రివిజన్ పెట్టుకోండి, మొత్తం 2 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత. అండ్ పేపర్ 2 కూడా రివిజన్ పెట్టుకోండి ప్రతి 2 గంటలు. ఇలా ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీరు ఒక్క రోజుకి 4 గంటలు కేటాయిస్తే ఎస్విఆర్ అకాడమీ కోర్స్ మొత్తాన్ని కూడా చాలా ఈజీగా చదివేయచ్చు. మీరు క్వాలిఫై అవ్వటానికి కావలసినటువంటి మ్యాక్సిమం ఇన్పుట్స్ అన్నీ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా కావాలండి. ఆ స్మార్ట్ వర్కే నేను ఇప్పుడు చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కనుక మీరు చివరి వరకు ఫాలో అయితే మీరే నాకు చెప్తారు కన్ఫామ్గా నేను క్వాలిఫై అయిపోయాను అని. ఎనివే అండి, ఈవోకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని నేను ప్రొవైడ్ చేయడం జరిగింది ఎస్విఆర్ అకాడమీలో. యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం. ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2, గ్రూప్ 1 వాళ్ళు పేపర్ 2 కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి ఫుల్ కోర్సు ఉంది. ఇది 3500కు ఉంటుంది మీకు. అండ్ పేపర్ 1 ఒకటి, పేపర్ 2 ఒకటి కూడా ఉంది, ఇది 1700కు ఉంటుంది మీకు. సో www.svracademy.in వెళ్ళి మీరు అక్కడ పర్చేజ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసినా కానీ, స్టడీ ప్లాన్లో డౌట్లు ఉన్నా కానీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అడ్మినిస్ట్రేషన్ టీమ్. దాంతోపాటు ఈ వీడియో చివరన మీరు ఎలా పర్చేజ్ చేయాలో కూడా నేను ప్రొవైడ్ చేశాను. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో ఈవో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలానో చూద్దాం. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి www.svracademy.in అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 బటన్స్ కనిపిస్తాయి. ఒకటి లాగిన్ అని, ఇంకొకటి రిజిస్టర్ అని. ఆల్రెడీ మీరు ఎస్విఆర్ అకాడమీలో ఇంతకుముందు ఏ కోర్స్ కొనటానికైనా రిజిస్టర్ అయి ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి డాష్ బోర్డ్ నుంచి కూడా వేరే కోర్సుని ఎన్ని కోర్సులు కావాలంటే అన్ని కోర్సులు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారనుకోండి, ఎస్విఆర్ వెబ్సైట్లోకి రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏ కోర్స్ అని అడుగుతుంది. సింపుల్గా ఈవో ఫుల్ కోర్స్ అని ఉంది కదా, ఈ ఈవో ఫుల్ కోర్స్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇది పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అమౌంట్. ఇక్కడ నుంచి మీరు మోర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఏ ఆప్షన్ని క్లిక్ చేసైనా కానీ మీరు పేమెంట్ని చేసేయచ్చు. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత, వన్స్ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయితే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. వీడియోని క్లిక్ చేస్తారు. లేదా ఓపెన్ అవ్వకపోతే లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని అండ్ మీ పాస్వర్డ్ని ఇస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఈ వీడియో ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ వీడియో బటన్ ఉంది కదా, ఈ వీడియో బటన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు మీరు కొన్న కోర్సులు ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కోర్సులు కొన్నారో ఆ కోర్సులు కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఈవో ఫుల్ కోర్స్ కొన్నారు కదా, ఇలా పోస్టర్ డిస్ప్లే చూపిస్తుంది. ఈ పోస్టర్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఈ పోస్టర్ మీద క్లిక్ చేయగానే దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటో మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈవో పేపర్ 2, పేపర్ 2ని ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేసాం, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఒకసారి దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దీని లోపల చూడండి చాప్టర్ వైజ్ చాలా డీటెయిల్డ్గా ఇట్లా ఉంటాయన్నమాట. మీకు మొత్తం కూడా చాప్టర్ వైజ్ డీటెయిల్గా ఉంటాయి. సపోజ్ నేను చాప్టర్ 1 నుంచి మీకు చాప్టర్ 12 వరకు కూడా మీకు చాలా డీటెయిల్డ్గా మీకు మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 12 వరకు అన్ని సిలబస్ కూడా పూర్తిగా అయిపోయింది. సపోజ్ ఫస్ట్ వీడియోని నేను క్లిక్ చేశాను అనుకోండి, వీడియో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట.
ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా ప్లే చేసుకొని చూసుకోవచ్చు. అసలు ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి కూడా మనం నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. హిందూ ఫిలాసఫీ క్వాలిటీ టెంపుల్ సిస్టమ్ అంటే సో భారతీయ దీని కిందే భారతీయ యొక్క తత్వశాస్త్రం మరియు స్టడీ భారతదేశంలో కింద కూడా మీకు స్టడీ మెటీరియల్ విత్ చూడండి. నేను ఎలా అయితే చెప్పానో అంటే ఎవరి తర్వాత ఎలా నేను టీ డయాగ్రామ్లు ఇచ్చాను కదా, ఈ ట్రీ డయాగ్రామ్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నేను ఎలా అయితే చెప్పానో అలానే మీకు ట్రీ డయాగ్రామ్స్ ఇచ్చాను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఇలా దీని ఒక్క పేపర్ 2కి మాత్రం మీకు ప్రతి వీడియో కింద కూడా ఇట్లా ఉంటుంది. సో ప్రతి వీడియో కింద కూడా ఇలా ఉంటుంది. సపోజ్ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ఇట్లా వెనక్కి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. వీడియోస్ నుంచి కూడా వెనక్కి వెళ్ళాలి ఇంకేమున్నాయో. సో ఇప్పుడు నేను పేపర్ 2 చూపించాను మీకు. దాంతోపాటు పేపర్ 1కి సంబంధించి మనకు మళ్ళీ 12 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 12 టాపిక్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ స్టడీస్, సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఏపీ ఎకానమీ, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మనకి 10-11 చాప్టర్లు, 2 చాప్టర్లు కలిపి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పేపర్ 12 టాపిక్ 12 వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీ స్పెషల్ టాపిక్స్ అంటే ఏపీ ఎకానమీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మళ్ళీ స్పెషల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ మీరు ఇలా క్లిక్ చేస్తే జూన్ వరకు కూడా మీకు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయ్యి ఉన్నాయి. సింపుల్గా మీరు క్లిక్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది. దాని కిందే మీకు ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది. వీడియో కింద చూసుకోవాలి, వీడియో కింద దొరకని మెటీరియల్ స్టడీ మెటీరియల్లో కూడా చూసుకోవాలి. ఇలా 2 రకాలుగా మీరు చూసుకోండి. సో చూడండి అంత డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. మాట్లాడుతూ వెళ్తుంటాము. సో చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్ని ఎగ్జామ్స్లో. అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈవో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చూడండి ఇగోండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఇట్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ఇండియన్ పాలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ చాలా డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. సపోజ్ చూద్దాం, ఏపీ సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, చూడండి. సో ఇట్లా మీకు డీటెయిల్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ ఇలా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే చూడండి. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ జియోగ్రఫీని ఇట్లా మీకు కవర్ చేయడం జరిగింది చూడండి. సో డీటెయిల్గా మీకు స్టడీ మెటీరియల్ అండ్ వీడియో ఇలా మొత్తం ఉంటాయి. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, బైఫర్కేషన్ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ వస్తాయి, ఒక 10 టెస్ట్లు. తర్వాత స్టడీ మెటీరియల్ కూడా ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు స్టడీ మెటీరియల్ పేపర్ 2 ఒకటి మాత్రం ఏ వీడియో కింద ఆ వీడియో స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఎందుకంటే ట్రీ చార్ట్లు కాబట్టి. మిగతా అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ క్లిక్ చేస్తే మీకు జనవరి నుంచి 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రొవైడ్ చేశాను కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్ వీడియో క్లాస్లో తెలుగు ఇంగ్లీష్, స్టడీ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మీకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టడీ మెటీరియల్ మొత్తం టోటల్గా అన్నిటికీ కూడా మీకు స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది ఎక్కడ క్లిక్ చేసినా కానీ మీకు. సో ప్రతి దానికి కూడా స్టడీ మెటీరియల్ ఉంది. సో ఇలా మీరు ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత ఇలా చూసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ లోపల కూడా ఏముందో కూడా ఇప్పుడు నేను చూపించాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.